మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఆదిల్పేట గ్రామంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీహార్లో ప్రధాని మోదీ తల్లిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ 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 జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జిందాబాద్ జిందాబాద్ बीजेपी जिंदाबाद डाउन डाउन कांग्रेस डाउन डाउन राहुल गांधी डाउन डाउन राहुल गांधी डाउन डाउन राहुल गांधी ओके वेंगे नौकरी निमिषाలు నౌకరీ నిమిషాలు ఆమె ఒక్కసారి ట్రాండిగా ఒక్కసారి నాయకు ఇట్లా భారత్ మాతా కీ జై రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్లో ఆయన ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు ఒక మన ప్రియతమ నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈరోజు మందమర్రి మండల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పిలుపు మేరకు ఆదిల్పేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర చేస్తూ ఈరోజు ఓట్ చోరీకి పాల్పడ్డారని చెప్పేసి ఇలా తన కాంగ్రెస్ పార్టీ కోసం యాత్ర చేస్తూ ఆ యాత్రలో తన సమక్షంలో నరేంద్ర మోడీ గారిని ఏదైతే మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారిని తిట్టే విధంగా, వారిని అవమానించే విధంగా, వారి మాతృమూర్తిని అవమానించే విధంగా వారు అక్కడ స్లోగన్స్ చేయడం జరిగింది. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇలా రాహుల్ గాంధీ నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా నీ కార్యకర్తలు నీ సమక్షంలో ఒక మాతృమూర్తిని, ఈ చనిపోయినటువంటి తల్లిని అవమానించే విధంగా, ఈ భారతదేశ ప్రధాని యొక్క తల్లిని అవమానించే విధంగా స్లోగన్ చేస్తే నీకు నిమ్మకు నీరెత్తకుండా ఉన్నావు. నిజంగా ఇది నీకు సిగ్గనిపిస్తలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు తల్లి విలువ నీకు తెలుసా తెలియదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అసలు నీవు ఫిజికల్గా ఇండియన్ కావచ్చు, కానీ నీ ఆత్మ భారతీయత లేదు నీ ఆత్మలో. నిజంగా నీ ఆత్మలో భారతీయత ఉంటే ఈరోజు అంత ఘోరంగా అవమానించినటువంటి వ్యక్తుల్ని నువ్వు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నీ సమక్షంలో జరిగినప్పుడు దానికి నువ్వు వివరణ ఇవ్వాలి. కనీసం నువ్వు వివరణ ఇవ్వకుండా, దాని మీద ఎటువంటి చెప్పకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఇలా ఈ భారతదేశం మీద, భారతదేశ సంస్కృతి మీద నిజంగా నీకు అసలు ఆలోచన లేదు, నీకు విలువ లేదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా నీకు తల్లుల మీద గౌరవం ఉంటే ఈరోజు దాన్ని విమర్శించేదానివి. ఇలా ఓట్ చోరీ అని తిరుగుతూ ఉన్నావు. ఓట్ చోరీకి పాల్పడింది ఎవరు? ఇలా నీ తల్లి, నీ తాత, వీళ్ళందరూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. ఇలా భారతీయ జనతా పార్టీ కాదు, ఎలక్షన్ కమిషన్ కాదు, ఇలా ఎవ్వరు కూడా ఓట్ చోరీకి పాల్పడలేదు. ఇలా నీ కుటుంబం ఓట్ చోరీకి పాల్పడ్డది. ఇలా నీ తల్లి తనకు భారతదేశ పౌరసత్వం లేకపోయినా కూడా
ఇందిరాగాంధీ హయాంలో తమ ఓటాకు తీసుకొని ఆమె ఒక ఢిల్లీ వ్యక్తి ఇలా భారతదేశంలో ఓటు వేసింది, అక్కడ ఓటు చోటు జరిగింది. నీ నెహ్రూ నీ తాతకు ఎటువంటి అవకాశం లేకపోయింది. 15 మందిలో 14 మంది వ్యతిరేకించినా కూడా ఆయన ఓటు చోరికి పాల్పడి ఇలా ఆయన ప్రధానమంత్రి కాగలిగింది. ఈ విధంగా మీరు ఓటు చోరికి పాల్పడి ఓటు చోరీ అని చెప్పేసి నువ్వు బీహార్లో తిరుగుతుంటే ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరు. నువ్వు బీహార్లో తిరుగుతున్నావు, మరి నీ పని నువ్వు చేసుకోకుండా ఇలా మా నరేంద్ర మోడీ గారు విశ్వగురువు ఇలా దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్నటువంటి అభిమాన నాయకుడి యొక్క తల్లిని ఇలా ఈ భూమి మీద లేనటువంటి తల్లిని విమర్శించే విధంగా ఇలా నీ సమక్షంలో స్లోగన్ చేస్తూ ఉంటే నీ సమక్షంలో మాట్లాడుతూ ఉంటే అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా? కనీసం నువ్వు ఏ విధంగా మొహం పెట్టుకొని తిరుగుతా ఉన్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. దాని మీద నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. నిజంగా నీకు ఒక భారతీయత నీలో ఉండి ఉంటే, నిజంగా నువ్వు ఒక మంచి ఇండియన్ అయితే ఇలా నీ తల్లికి నువ్వు నిజంగా నీ తల్లి ఇలా ఈ దేశం కోసం ఆలోచించినట్లయితే, ఇలా నువ్వు ఈ దేశం కోసం ఆలోచించినట్లయితే, నీ కుటుంబం ఆలోచించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి తల్లులందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి, నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. ఆ విధంగా చేయకపోతే అసలు నువ్వు భారతీయతనే లేనట్టు నీలో. నిజంగా నువ్వు పూర్తి అనర్హుని ఈ దేశంలో జీవించడానికి. నిజంగా నీకు ఇప్పటికీ నువ్వు భౌతికంగానే భారతీయునివి, అది మా అందరికీ తెలుసు. నీ ఆత్మలో భారతీయత లేదు. నువ్వు నిజంగా భారతీయత ఉంటే ఇప్పటికే క్షమాపణలు కోరుకునేవాడివి. ఇప్పటికైనా నువ్వు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, దేశానికి, సమాజానికి క్షమాపణలు కోరుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!